శ్రావణమాసంలో అందరూ తప్పకుండా వినాల్సిన తులసి కథ. కోటి వరాలను కొనితెచ్చే శ్రావణమాసం. రెండు భుజాలు కలవానిపై ఉన్న స్నేహంలాగా చతుర్భుజునిపై కలుగదు. అంతా శాపప్రభావం కదా. 4 భుజాలు కలిగిన ఆ శంఖుడునే వరిస్తాను. విష్ణువు ఆజ్ఞ ధిక్కరించటం ఎవరితరం కాదుగదా. రుక్మిణీలోలుని పెళ్లాడటానికి అనుగ్రహించు అని వేడుకొంది. నీవు రాధసమానమవుతావు. అప్పుడు బ్రహ్మదేవుడు, వత్స, షోడశాక్షరాలతో ప్రకాశించే రాధామంత్రం పఠించు. అనుమానం వద్దు. నీ కోరికను అనుగ్రహించాను. రాధకు, నీకు గల అసాధారణమైన స్నేహంతో జలజాక్షుడైన విష్ణువుకు నీవు రాధ సమానం అవుతావు. మీ రహస్యాలు రాధకు తెలియవు అని చెప్పి రాధా మంత్రాన్నుపదేశించి కవచక్రమం, స్తోత్రం, పూజాది విధానం తెలిపి వెళ్లాడు. తులసి తనకు బ్రహ్మ ఇచ్చిన వరం విషయానికి తల్లిదండ్రులకు చెప్పింది. వారు చాలా సంతోషించారు. తులసి మనస్సులో వివాహానికి సంబంధించిన కోరికలు పుడుతున్నాయి. యవ్వనానికి అది సహజమే కదా. తులసి బ్రహ్మ చెప్పిన రాధామంత్రాన్ని ఉపాసించి మిక్కిలి సిద్ధురాలయ్యిందా అన్నట్లుగా విష్ణువు మహిమ ప్రవహించింది. 3 లోకాలకు మించిన భోగభాగ్యాలతో ప్రకాశించి ఘోరమైన జపం చేసింది. యౌవనవతి అయిన ఆమె రాజర్షియంట భోజనం భుజించి మలయమారుతం వీచగా పూలపాన్పుపై సుఖంగా నిద్రించింది. నిదురించిన ఆ మదిరాక్షిని చూసి పూలబాణుడైన మన్మధుడు ఇదే తగిన సమయమని పదునైన తన పూలబాణాలను ఆమెపై వేశాడు. శంఖుడుని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఆమెకు ముందే కలిగివుండటం చేత అతడే కలలో కనిపించాడు. అతడు అందగాడు, దేవతల శత్రువు. కలలో చూసినంతనే ఆమెకతనిపై మోహం కలిగింది. అతడు స్వప్నంలో చెప్పలేని మన్మథలీలలతో ఆమెను ఆనందింపచేశాడు. తులసి నిద్రనుంచి మేల్కొని ప్రాణేశ్వరుని చూడక కొంత విచారం, సంతోషం పొందింది. తరువాత ఎక్కువగా విషాదం పొందింది. ఆహా అని మెచ్చుకుంటుంది. ఇంతలో ఎంతకాలం జరిగిపోయిందని అనుకుంటుంది. ఆమె మన్మథబాధ భరించలేక ప్రాణనాథుడు ఎప్పుడు వస్తాడని గుక్కపెట్టి కొంతసేపు ఏడుస్తుంది. అంతలో భర్త కనిపించాడని ప్రేమతో చూస్తుంది. ఆ తర్వాత తనను కౌగిలించాడని కొంతసేపు చాలా సంతోషం పొందుతుంది. కలలో కనిపించిన శంఖుడుని నిందిస్తుంది. శంఖుడుని రాక. ఆ విధంగా మన్మథతాపం పొందే ఆ చంచలాక్షిని ఆమె అంతఃపుర చెలికత్తెలు కొంత పరితాపం తీర్చి శంఖుడు వచ్చాడని చెప్పి వెళ్లారు. శంఖుడు యోగంచేత జైగీషముని వల్ల కృష్ణమంత్రాన్ని పొంది పుష్కర ప్రాంతానికి వచ్చాడు. బ్రహ్మదయతో ఇచ్చిన వరంతో సంతోషంతో బదరికావనానికి వచ్చాడు. అంతలో అతడు తులసి తపస్సు చేస్తున్న ప్రాంతానికి వచ్చాడు. సుందరమైన శరీరం గలవాడు, శోభించే రత్నాలను ధరించినవాడు, రసికుడు, మనోహరాకారుడు అయిన శంఖుడు ఆనందంతో మోహం ఉట్టిపడేటట్లు ఆ లలనా రత్నాన్ని చూశాడు. చూస్తే ఆమె ముఖంలో ఎక్కువ సిగ్గు ప్రవేశించింది. తులసి అందాన్ని శంఖుడు అనేక విధాల మనసులో కొనియాడి ఆమెతో ఇలా సంభాషించాడు. నీవు ఎక్కడ నివసిస్తున్నావు? నీ తల్లిదండ్రులెవరు? నీ ఒక్కదానవే ఒంటరిగా ఎందుకు నిలిచావు? నిలిచినందుకు ఏం ప్రయోజనం? నీ ప్రక్క సంచరించే చెలికత్తెలు ఎవరూ లేరు గదా. కారణమేమై ఉంటుంది? అంతా దాపరికం అని అడుగగా తులసి అతనితో ఇలా లేకుండా చెప్పు అన్నా. ధర్మధ్వజుడనే రాజు నా తండ్రి. నారాయణుని భర్తగా తలచి తపస్సు చేస్తున్నాను. నీవు రాజువని మోమాటం లేక ఇంతవరకు మాట్లాడాను. పురుషులతో స్త్రీలు ఏకాంతంగా ఏ మాటలు మాట్లాడరు గదా. మంచి కులంలో పుట్టిన స్త్రీ రత్నం రాజును చూస్తుందా? అంతేగాక స్త్రీజనం నిందించదగినవారు, ప్రాజ్ఞుడైన వాడు, ఉచితము, అనుచితము తెలిసినవాడు, స్త్రీజనులకు లొంగిపోడు. మంచి ప్రాయం, సౌందర్యం, సంపద, రసికత కలిగిన భర్తను ప్రాణంతో సమానంగా చూస్తారు. యవ్వనంలో ఉన్న స్త్రీలు ఇతడు చక్కనివాడు అని తోచినట్లయితే ఏ విధంగానైనా సరే ప్రేమించటానికి ప్రయత్నిస్తారు. ఇతరులు ఏమంటారో అనేది కూడా లెక్క చేయరు. స్త్రీలు మంగళప్రదాతలు. అది విని శంఖుడు, నీవు చెప్పిన మాటలు నిజం. జనులందరికి మోహం కలిగేటట్లు శతానందుడైన బ్రహ్మ స్త్రీజనులను మంచిచెడ్డలను పోల్చి 2 రకాలుగా సృష్టి చేశాడు. సృష్టి ఆదిలో రాధ, సావిత్రి, లక్ష్మీ, సరస్వతి, దుర్గ మొదలైన సతీరత్నాలు విధాతచేత నిర్మించబడ్డారు. వారు ఈ భూమిమీద మంగళప్రదాతలుగా పేరుకెక్కారు. అంతేగాక పండితుడు, ఉత్తముడు పరస్త్రీని కోరుతాడా? కోరడు. ఓ అమ్మాయి, నేను ఆ బ్రహ్మ ఆజ్ఞచేతనే వచ్చాను. నేను శంఖుడుడనే రాక్షసరాజును. చాలా సంతోషంతో నిన్ను పెండ్లాడాలని కోరినవాణ్ణి. పూర్వజన్మలో విష్ణువును, గోపికలచేత సుధాముడుగా పిలువబడి గోపకులంలో పుట్టాను. రాధ శాపంచేత ఈ విధంగా జన్మించాను. పూర్వం నీవు ఆ కృష్ణునితో కలియటం చూసి రాధ కోపించి, భూమిమీద పుడతావు అని శపించింది. అప్పుడే నీపై మిక్కిలి ప్రేమ కలిగినవాడనైనా రాధిక యొక్క భయంచేత నిన్ను కలవలేకపోయాను. ఇప్పుడిదంతా కృష్ణమంత్ర ప్రభావం. ఈ విషయానికి నీకు తెలుసు అన్నాడు. అప్పుడు తులసి చిన్నగా నవ్వి దానవేంద్రుడైన శంఖచూడునితో, కామంచేత మూర్తీభవించి కూడా ఆ విధమైన తెలివిగలవాడు స్త్రీని జయిస్తాడా?
అట్లయితే అలాంటివానిని చాలా పవిత్రుడని కొనియాడతారు. ఆడబిడ్డను అమ్మేవాడు పాపి. ఓ పవిత్రమైన మనస్సు గలవాడా, ఈ భూమి మీద పుట్టి గిట్టినప్పుడు బ్రాహ్మణుడు 10వ రోజున, రాజు 12వ రోజున పవిత్రులవుతారు. స్త్రీ చేత జయింపబడినవాడు అపవిత్రుడు చితిలో దహనం చేసినప్పుడు పవిత్రుడవుతాడని పెద్దలు చెబుతారు. స్త్రీచేత జయింపబడిన మనస్సుతో పెట్టిన వాని పిండాన్ని వాని పితరులు ఇష్టపడరు. దేవతలు అలాంటి పూజలు స్వీకరించరు. అలాంటివానికి జపం, తపం, జ్ఞానం, మంచి కీర్తి ఉన్నా ప్రయోజనం లేదు. హీనుడైన వానికి, అంగలోపం కలవానికి, ముసలివానికి, కామంచేత నిండిన దేహం కలవానికి, అజ్ఞానం కలవానికి, దరిద్రునికి, నపుంసకునికి, అంధునికి, కోపిష్టికి, దీనుడైనవానికి కన్యనిచ్చిన తండ్రి అవమానాల పాలవుతాడు. శాంత స్వభావునికి, గుణవంతునికి, సాటిలేని రూపం కలవానికి, ధీమంతునకు, కుమార్తెనిచ్చిన తండ్రి సంతోషంతో 10 యజ్ఞాల ఫలాన్ని అనుభవిస్తాడు. ఎవరైతే కుమార్తెను అమ్ముకుని ధనం సంపాదిస్తాడో వాడు ఎల్లకాలం యమకింకరులతో హాహాకారాలను పొందుతూ భయంకరమైన పాపనరకంలో బాధను పొందుతాడు. అంతేగాక తిరిగి వాడు మరుజన్మలో దుష్టుల చేత పీడింపబడుతూ మాంసం అమ్ముకుని జీవిస్తాడు అన్నది. మరుజన్మలో హరియే భర్త. ఈ విధంగా తులసి, శంఖుడులు వాదించుకునే సమయంలో దేవతల పెద్ద అయిన బ్రహ్మ వచ్చి వాళ్లను చూశాడు. తర్వాత శంఖుడునితో, ఓ రాక్షసరాజా, మీరెందుకు వాదిస్తున్నారు? భక్త బృందంలో చేరడానికి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్లో తెలియపరుచగలరు.